గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బయటకు వస్తాడేమో చూసి తర్వాత ఏం చేయాలో తెలియక దీన్ని ముందు అక్కడి నుంచి తమ రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడ సిటీకి తీసుకొచ్చి దాని తర్వాత దీనికి వీ షుడ్ ఫైండ్ అదే దీన్ని తీసుకునే వాళ్ళని వెతికి అమ్మాలనే ఉద్దేశంతోన అతను సిటీకి తీసుకొస్తాడు అనమాట. యాక్చువల్లీ ఇది బయట మార్కెట్లో 1 to 1.5 crore per kg ఉంటుంది. కానీ ఏదో ఒక రేటుకి అమ్మాలా, కనీసం 50 లక్షల కేజీ అయినా సరే అమ్మేసేయాలా, అమ్మి ముందు డబ్బులు తీసుకోవాలా, దీంతో డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశంతోన. కానీ ఏం చేయాలో తెలియక, ఎందుకంటే అంజిరెడ్డి ఇతను డైరెక్ట్ చేసేవాళ్ళు లేడు కాబట్టి, వీళ్ళకి డైరెక్ట్ లింక్స్ లేవు కాబట్టి వీళ్ళు ముందు సిటీకి తీసుకొచ్చి తర్వాత అక్కడ నుంచి లోక అంజిరెడ్డి రిలీజ్ అయినప్పుడు కానీ తర్వాత వేరే వాళ్ళ ద్వారా కానీ దీన్ని, ఎందుకంటే ఇది ఖచ్చితంగా డ్రగ్గే, దీన్ని యూజ్ చేస్తారు కొన్ని పార్టీస్లో తెలుసు కాబట్టి దాన్ని దే వాంటెడ్ టు ఫైండ్ ఆ సప్లయర్స్ ఎవరున్నా, ఆ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకి అమ్ముదామని చెప్పి వాళ్ళు తీసుకొస్తారు. దీని మీద హెచ్న్యూ ఇంటెలిజెన్స్ మా మీద నిన్న బోయిన్పల్లి ఏరియాలో అక్కడ సెర్చ్ చేసినప్పుడు నియర్ బోయిన్పల్లి ఎక్స్ రోడ్ ఎంఎంఆర్ గార్డెన్ లో, సో ఈ వెహికల్లో వీళ్ళు ముగ్గురు అండ్ 8.5 kgs ఆఫ్ amphetamine, white powder, which is a synthetic drug, and then it is a stimulant, as I told you, psychotropic drug classified under NDPS Act. And ఇది ఇతను తీసుకొస్తున్న వెహికల్ బొలెరో వెహికల్, మహీంద్రా మేక్ బొలెరో వెహికల్ ని ప్లస్ ఈ ముగ్గురిని అలాంగ్ విత్ దిస్ 8.5 kgs ఆఫ్ పౌడర్. ఎక్కడ ఉందా పౌడర్? సీల్లో ఉందా? ఓకే, సీల్లో ఫొటోస్ ఉన్నాయి. ఓకే, ఇట్లా మీరు చూస్తే అది మామూలుగా ఇది ఒక పౌడర్ లాగానో, ఒక పిండి ఆటా లాగా, గోధుమ పిండి లాగానో అట్లా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఇంకా మేము చట్ట ప్రకారం దీన్ని ల్యాబ్ పంపించి టెస్ట్ చేయించి ఆ తర్వాత చట్ట ప్రకారం నిందితుల మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. ఫర్దర్గా దీని మీద ఆ ఫ్యాక్టరీలో జరిగింది, ఆయన ఇచ్చింది అంటున్నారు కాబట్టి అవన్నీ పూర్తిగా ఇంట్రాగేషన్ తర్వాత పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము. రిమాండ్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ తర్వాత మళ్ళీ ఫర్దర్గా దీంట్లో ఎవరెవరు ఇంకా లింక్ ఉన్నారో, అంజిరెడ్డే కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు, ఆల్రెడీ ఇంకా అది ఇప్పటికే ఈ డ్రగ్ని ఇక్కడ నుంచి తీసుకుపోయిన వాళ్ళు ఎవరున్నారు, ఇది కూడా వాళ్ళు చెప్పట్లేదు. మేము ఏం చేయాలో తెలియక సిటీకి అంటున్నారు, బట్ యాక్చువల్లీ నిజంగానే ఎవరైనా ఉన్నారా ఈ సప్లై చైన్లో? ఆ కన్జ్యూమర్స్ కూడా కాదు, ఎందుకంటే పెద్ద క్వాంటిటీ ఇది కాబట్టి డ్రగ్ డీలర్సే ఉంటారు దీనికి. అవన్నీ కూడా బయటికి తీస్తాము. సో ఇది ఇందాక చెప్పుకున్నట్టుగా దీని వర్త్ మామూలుగా అరౌండ్ 1.5 to 1 crore to 1.5 ఉంటుంది. సో ఇట్స్ కన్జర్వేటివ్ గా చేసిన అబౌట్ 8.5 crores వర్త్ ఆఫ్ డ్రగ్ హ్యాస్ బిన్ సీజ్డ్. అండ్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్న మా హెచ్న్యూ అధికారులు, తర్వాత అట్లాగే బోయిన్పల్లి అధికారులు జాయింట్ గా పట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ కూడా ఇస్తాము. అండ్ దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము క్యారీ అవుట్ చేస్తాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, మీ అందరి తరఫున నేను వన్స్ అగైన్ మన నగర ప్రజలకు, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి డ్రగ్స్ బారిన పడకండి. ఇట్లాంటి డేంజరస్ ప్రొడక్ట్స్ మీరు పార్టీల్లోకి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్ లో కూడా కల్పించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా యువకులు మీరు ఇట్లాంటి పార్టీలకు, ఈ అనుమానాస్పదంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అటువంటి వ్యక్తులు ఇచ్చే పార్టీలకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైతే అసలు పోకూడదు. తెలిసిన వాళ్ళైతే మీకు అప్పటికే అతను మరి ఇట్లాంటి చర్యలు, ఇట్లా డ్రగ్ అడిక్షన్ ఇట్లాంటి ఉన్నాయనుకున్నప్పుడు వారిని దూరంగా పెట్టాలి. లేకపోతే ఇట్లాంటి చిన్నవి 2-3 సార్లు ఇది మీకు తెలియకుండా కలిపి ఇచ్చినప్పుడు కూల్ డ్రింక్లో కానీ ఇంకేమైనా పదార్థాల్లో కానీ ద్రవ పదార్థాల్లో, అప్పుడు ఏమవుతుందంటే అడిక్షన్ అనేది వస్తుంది దీనికి. ఇది హైలీ అడిక్టివ్ అనేది మనకు ఇంటర్నెట్ లో కూడా చూస్తే తెలుస్తుంది. వెరీ హైలీ అడిక్టివ్. 4-5 సార్లు తర్వాత బికాస్ ఆఫ్ దట్ ఎక్స్టసీ దట్ క్రియేట్స్, తర్వాత దాన్ని మళ్ళీ సేవించాలనే ఒక అడిక్షన్ అనేది వస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎటు చూసినా ఇట్లాంటి డ్రగ్స్ ఇవన్నీ మనం ప్రభుత్వము, తర్వాత పోలీసు, అన్ని శాఖలు కూడా, ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు తీసుకుంటున్నాము. బట్ పూర్తిగా నిరోధించే వరకు ప్రజల్లో కూడా అప్రమత్తత అవసరము. యువకుల్లో, వారి తల్లిదండ్రుల్లో కూడా వీరు ఎటువంటి పార్టీలకు వెళ్తున్నారు, ఎవరిచ్చే పార్టీలకు వెళ్తున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు bring to your notice is the HNU వాళ్ళు
మా వాళ్ళు మంచి వర్క్ చేశారు ఇది. లేకపోతే ఇది 8.5 kgs అంటే లో క్వాంటిటీస్లోనే ఇది వెరీ అడిక్టివ్. సో ఎంతమందికి ఇది అఫెక్ట్ చేసేదో తెలియదు. సో గుడ్ వర్క్ చేసినందుకు గాను వాళ్ళందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్న్యూ టీమ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసిన హెచ్న్యూ టీమ్ అండ్ ఆపరేషన్ సక్సెస్ చేసి ఇది పట్టుకున్న బోయినపల్లి పోలీసుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మొత్తం 8.5 kgs అందులో ఉంది కదా. యా, ఒక్కసారి అక్యూజ్ ని కూడా మీకు జస్ట్ అంటే బికాస్ యాజ్ పర్ ద కోర్ట్ గైడ్ లైన్స్ ఫేస్లు చూపించకూడదు, మాస్క్ వేసి ఒకసారి చూపిస్తాం. అదే ఇప్పుడు అది ఇంట్రాగేషన్ లో తెలా వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది అది అంజిరెడ్డి లేడు కాబట్టి మేము ఓన్లీ అది స్టాక్ చేసాము ఆయన చెప్పినట్టుగా మేము చేయాలి. నేను ఫస్ట్ టైం అంటాడు ఇతను, కాబట్టి అంజిరెడ్డి వచ్చిన తర్వాతనే మేము అమ్మ తెలుసుకున్నాం. బట్ ఈలోగా దాన్ని సిటీకి షిఫ్ట్ చేస్తున్నాం అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్, ఇట్ నాట్ 100% బిలీవ్. వీ హ్యావ్ టు ట్రేస్ దట్, వీ హ్యావ్ టు నౌ ఫిల్ ఇన్ దట్ గ్యాప్. Sorry, I mean, I don't have data. Maybe we'll. I'm sorry, I really didn't. And నేను అంటే చూస్తాను, అంటే అడిక్షన్ అనేది మనం అంటే కేసులను బట్టి మనం చెప్పగలుగుతాం కానీ ఐ థింక్ ఎగ్జాక్ట్ డేటా అనేది కష్టమేమో. అది అంటే ఒకటి అలార్మింగ్ అయితే లేదు. అట్లా చూసుకున్నా కూడా మనం అంటే ఇప్పుడైతే పట్టుకుంటున్నాము, ఇప్పుడు కష్టం ఉంది. ఇప్పుడు డెఫినెట్ గా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో వస్తే అంత తొందరగా ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించడం అంత ఈజీ కాదన్న విషయం తెలుసు. తగ్గింది ఆల్రెడీ, కానీ ఇదివరకు కూడా మనకు కొంత అంటే ఇప్పుడు ఒకటి వీడ్ అంటారు కదా, ఏదైతే గాంజా ఉంది కదా, గాంజాని కొద్దిగా క్యాజువల్ గా ఏదో సరదాగా దానివల్ల పెద్ద ప్రమాదం లేదు అన్నట్టుగా ముఖ్యంగా కాలేజీ యువతులు కూడా కొంతమంది అలవాటైనట్టుగా ఒకటి రూరల్ ఏరియాస్ లో కూడా అంటే అది అంటే స్మోకింగ్ లాగా. ఇది స్మోకింగ్ అంటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి దాన్ని భయం ఉంటుంది, కానీ దానివల్ల మిగతా ప్రాబ్లమ్స్ కావని స్మోకింగ్ చేస్తూ ఉంటారు కదా. అట్లాగే ఇది గాంజాను కూడా అటువంటి స్మోకింగ్ కింద తీసుకొని కొంత అది బాగానే కొన్ని ఏరియాల్లో బాగా ప్రివలెంట్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది.